నమస్కారం. టీవీ7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి. పలు చోట్ల ఎన్టీఆర్ విగ్రహాలకు నివాళులర్పించి సేవా కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ శ్రేణులు. పీఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటా సర్వేలో 10 మంది డయేరియా బాధితులను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టడం జరిగిందన్న పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ ఇందిరా. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ప్రారంభం. కాకినాడ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలన్న జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, పేరాభక్తుల రాజశేఖర్ తదితర నాయకులతో కలిసి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శాంతినగర్లో పేదలకు వస్త్రాలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు రోగులకు పండ్లు, బస్వతారకం రామారావు బస్ షెల్టర్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్, వనమడి కొండబాబు మాట్లాడుతూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ మాటలు నేటికి ఆచరణీయమని, చరిత్ర ఉన్నంతకాలం ఎన్టీఆర్ గుర్తుంటాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మల్లిపొడి వీరు, సుంకర పావని తిరుమల కుమార్, నులుకుర్తి వెంకటేశ్వరరావు, గదుల సాయిబాబా, కొల్లాభక్తుల అప్పారావు, ఎండి తాజుద్దీన్, ఎండి ఆన్సర్, బొల్లా కృష్ణమోహన్, అమన్ జైన్, బలసాడి రంగారావు, తుమ్మల సునీత, రమేష్, సీకోటి అప్పలకొండ, బంగారు సత్యనారాయణ, మెంటారావు, గెడ్డం పూర్ణ చంద్రశేఖర్, చింతలపొడి రవి తదితరులు పాల్గొన్నారు. చికెన్ కాదు, చికెన్ లాంటి అది ఎలా చాలి పెడదాం అయితే పెడదా. రాష్ట్రపతి మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు మహానుభావుడు. ఆయన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా తెలుగు ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ అందరూ కూడా ఆయన మన మధ్యన లేకపోయినప్పుడు కూడా ఆయన పుట్టినరోజు కానీ వర్ధంతి కార్యక్రమం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనమైన నివాళులు అర్పించి ఆయన ఆత్మశాంతి కలగాలని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా తీసుకోవడం జరిగింది. పేదలకి వస్త్రదానం, అదేవిధంగా జీజీహెచ్లో ఇప్పుడే మా అధ్యక్షులు నవీన్ గారు ఆధ్వర్యంలో కూడా ఫ్రూట్, బ్రెడ్, అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా జనరల్ హాస్పిటల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కానీ తెలుగు ప్రజలు కానీ. సమాజం ఉన్నంతకాలం ఎవరు కూడా ఎన్టీ రామారావుని మర్చిపోరండి. ఎందుకంటే ఎంతోమంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కొంతమందిని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం మనం. అలాంటి మహానుభావుల్లో కొంతమంది చూస్తుంటాం మనం. మహాత్మా గాంధీ గారు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇలాగ కొంతమందిని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంటే ప్రజలు గుర్తు చేసుకుంటారు, ప్రభుత్వ పరంగా కూడా గుర్తు చేసుకునే కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఒకరిగా ఎన్టీ రామారావు స్థిరస్థాయిగా నిలిచిపోతారండి ప్రజల హృదయాల్లో. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను నేను, ఆయన గురించి మీ అందరూ తెలుసు. సినీ నటుడిగా నటనలో
గొప్ప పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఆయన సినీ జీవితంలో గొప్ప జీవితాన్ని గడుపుతున్న సమయంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా నష్టపోతున్నారు, అభివృద్ధి పదంలో లేదు రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడాలంటే మనం కూడా రాజకీయాల్లోకి రావాలి అని రాజకీయ పార్టీ పెట్టి ఆయన ముఖ్యమంత్రి అవ్వడం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా అమలు జరిపారండి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలా అంటే ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి ఉండడానికి ఇల్లు ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అని చెప్పి ఆయన నినాదంతో కార్యక్రమాలు చేపట్టినవన్నీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరిపారు. ఆయన చేసిన కార్యక్రమాలు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు ప్రజలకు ఇవ్వడం కానీ, అదేవిధంగా చూసుకున్నట్టయితే రైతు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని రైతు కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు కానీ, కార్మికుల కోసం తీసుకున్న నిర్ణయాలు కానీ, ఆయన నిర్ణయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా అమలు జరిపారు. ఆయన మనకు ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రానికి